ఒకవేళ హ్యాపీనెస్ మనీ వల్ల, సక్సెస్ వల్ల ఆర్ ఫేమ్ వల్ల రాదని నేనంటే మీరేమంటారు? మీరు ఎక్కువ రోజులు బ్రతకాలంటే వే ఏంటో తెలుసా? సో సింపుల్. రోజు మార్నింగ్ మీరు ఎందుకు లెగుస్తున్నారో మీకు తెలియాలి అంతే. చెప్పాను కానీ నేను రీసెంట్గా ఇకిగై బుక్ కంప్లీట్ చేశాను అని చెప్పి. ఆ బుక్ నాకేం మోటివేషన్ ఇవ్వలే, బట్ నాకు ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు నేనేమి ఈ బుక్ రివ్యూ ఇవ్వట్లే. ఈ బుక్ నుంచి నేను ఏం తెలుసుకున్నా, ఏం నేర్చుకున్నా, ఏం అర్థం చేసుకున్నా అని చెప్తా. అది కూడా చాప్టర్ వైస్. మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, ఇందాక నుంచి ఇకిగై ఇకిగై అంటున్నావు, అసలు ఆ ఇకిగై అంటే ఏంటి అని చెప్పి. అవునా? కమింగ్ టు చాప్టర్ 1, వాట్ ఈస్ ఇకిగై? ఇకిగై అంటే అదో జపానీస్ వర్డ్. జపాన్ లో ఇకిగై అంటే ఏంటంటే ఏ రీజన్ టు లివ్. ఈ చాప్టర్ ఏం నేర్పించిందంటే మీరు రిజల్ట్స్ చేసి చేయొద్దు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారో తెలుసుకోండి అండ్ గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీరు చేస్తున్న పని మీకు నచ్చిందా లేదా అని చెప్పి. ఇకిగై అంటే మీరు ఏదో కాదు, మీకు నచ్చిన పని మీరు చేయడం. దీంట్లో ఏం డీకోడ్ చేయడానికి అది ఏం లేదు. ఇదే రీజన్ టు లివ్. చాప్టర్ 2, స్టే యాక్టివ్, డోంట్ రిటైర్. ఈ బుక్ లో 100 years కన్నా ఎక్కువ ఇయర్స్ బ్రతికిన వాళ్ళు చెప్పారు అండ్ వాళ్ళు వెళ్ళిన ప్రతి పాడ్కాస్ట్ లో కూడా ఇదే చెప్పారు. అదేంటి అంటే డోంట్ రిటైర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. బేగా రిటైర్మెంట్ తీసుకోవద్దు. ఒకవేళ రిటైర్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్పి అన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ మూవ్మెంట్ ఉండదు అండ్ మెంటల్ గా కూడా డిస్టర్బ్ అవుతారు. సో ఏదో పని చేయండి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ స్టాపింగ్, ఇట్స్ అబౌట్ స్టేయింగ్ క్యూరియస్. చాప్టర్ 3, స్లో డౌన్. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే మన చుట్టూరు ఉన్న వాళ్ళు అందరూ ఎప్పుడు పరుగులు పెడతానే ఉంటారు కదా. ఒక్కసారి ఆగి చూడండి, మీరు చేస్తున్న ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుందా? మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే పీపుల్ విత్ దేర్ ఇకిగై విల్ గో స్లో. వాళ్ళు చేసే ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తే మెల్లగా వెళ్తారు. స్లోయింగ్ డౌన్ ఈజ్ నాట్ లేజినెస్, ఇట్స్ అవేర్నెస్. చాప్టర్ 4, డోంట్ వరీ. ఏం జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడకండి. టైం తీసుకోండి. ఆ కంగారులో ఏం డెసిషన్స్ తీసుకోకండి. కొంచెం టైం తీసుకుని ఆలోచించండి. కంగారు పడితే అది మీ పీస్ ని తీసుకెళ్లిపోతుంది, ఇంకా మీ ఫ్యూచర్ ఇమాజినేషన్ కూడా తీసుకెళ్లిపోతుంది. లైఫ్ ని యాక్సెప్ట్ చేయండి, సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంచుకోండి. చాప్టర్ 5, కల్టివేట్ గుడ్ హ్యాబిట్. సక్సెస్ అవ్వాలి అంటే ఎవరో రాసి పెట్టాల్సిన పని లేదు. మీరు డైలీ చేసే హ్యాబిట్స్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. మీరు బిల్డ్ చేసుకునే హ్యాబిట్స్ మీద ఉంటుంది. మీ డే టు డే లైఫ్ లో చేసే హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. నమ్ముతారా? నేను చెప్పేది ఏంటంటే కొత్తగా కొన్ని హ్యాబిట్స్ పెట్టుకోండి. లైక్ రీడింగ్, వాకింగ్, క్రియేటింగ్, ఏదో ఒకటి. కానీ పెట్టుకుని రొటీన్ గా ఫాలో అవ్వండి. దట్ షోస్ అప్ యువర్ డిసిప్లిన్. చాప్టర్ 6, నాథర్ ఫ్రెండ్షిప్. మనం సక్సెస్ అయ్యామంటే చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, లేదంటే లోన్లీనెస్, ఇల్నెస్ ఫేస్ అవుతాం లైఫ్ లో. ఈ చాప్టర్ ఏం చెప్తుందంటే నువ్వు ఒక్కడవే కాకుండా నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి అందరం కలిపి కమ్యూనిటీలా గ్రో అవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే, గ్రో టుగెదర్, నాట్ అలోన్. చాప్టర్ 7, లివ్ ఇన్ ది మూమెంట్. మీకు కూడా తెలుసా, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఎవరం ప్రెజెంట్ లో బ్రతకం ఎప్పుడుని. అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం, లేదా ఫ్యూచర్ గురించి భయపడతా అలా వరి అవుతా ఉంటాం. రియల్ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రెజెంట్ లో బ్రతికినప్పుడు. చాప్టర్ 8, ఫైండ్ ఫ్లో. ఫ్లో అంటే ఏంటో తెలుసా? మీకు నచ్చిన పని అలా ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోవడం. ఇన్ఫాక్ట్ టైం కూడా తెలియకుండా పోద్ది అప్పుడు. నచ్చిన పని కాబట్టి ఫోకస్ తో చేస్తాం. ఫోకస్ తో చేస్తే మనకు టైంతో పని అండి ఇంకా. సో ఫైండ్ యువర్ ఇకిగై అండ్ గో విత్ ఫ్లో. నా ఇకిగై వచ్చి కంటెంట్ క్రియేషన్. మరి మీ ఇకిగై ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఆర్ మీకు మీ ప్యాషన్ అదేనండి ఇకిగై తెలియదా ఇంకా మీకు? ఎందుకు తెలుస్తుందిలే, మీరు ఏమైనా ట్రై చేస్తానేగా. నేను మీకు చెప్పేది ఏంటంటే అన్ని పనులు ట్రై చేయండి. దాంట్లో మీకు ఏ పని అయితే నచ్చిందో, మీరు దేన్ని అయితే లవ్ చేశారో అది మీ ఇకిగై. అంతా చెప్పుకుంటా పోతే ఒక సెపరేట్ వీడియో చేయొచ్చు. మీకు కావాలంటే కింద కామెంట్ చేసేయండి. కొంచెం మంది ఉంటారు వాళ్ళ ఇకిగై వాళ్ళకి తెలుసు, బట్ వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయరు, సపోర్ట్ చేయరు. ఎందుకు సపోర్ట్ చేస్తారు బ్రో? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అసలు? నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఆర్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదంటే ఫస్ట్ జాబ్ సంపాదించు. జాబ్ సంపాదించిన తర్వాత మీ ప్యాషన్ ని సైడ్ హజిల్ కింద లేదా పార్ట్ టైం కింద చేయాలి. అలా పర్సూ చేసిన తర్వాత వన్స్ నువ్వు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యాక మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇది నా పరిస్థితి, నేను ఇది పార్ట్ టైం కింద చేస్తాను, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, అది నేను ఫుల్ టైం కింద ఫోకస్ పెట్టి చేస్తే ఇలాగ ఉంటుంది అని చెప్పి మీరు ఫుల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఎందుకు ఒప్పుకోరు? దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పి ప్రూఫ్స్ తో సహా చూపిస్తుంటే ఎవరైనా సరే ఒప్పుకుంటారు. అఫ్ కోర్స్ ఇది రిస్క్ తో కూడింది కాబట్టి వాళ్ళు ఫస్ట్ లో కూడా ఒప్పుకోలే. వన్స్ నువ్వు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యాక నీ వల్ల ఎవరు లాస్ అవరు అని చెప్పి తెలుసుకున్నాక అప్పుడు నువ్వు ఫుల్ టైం కింద తీసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి. అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి ప్రూఫ్స్ చూపించాలి. అలా ప్రూఫ్స్ చూపించాలంటే ఫస్ట్ నువ్వు ఏదో బిల్డ్ చేసుకోవాలి కదా. ఇకిగై ఇస్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్స్ లైఫ్. ఈ వీడియో కానీ మిమ్మల్ని నాలెడ్జ్ ఇచ్చేలా చేస్తే ఆల్రెడీ లైక్ చేసే ఉంటారులే, అదే చేతులతో షేర్ కూడా చేసేయండి. వాళ్ళ ఇకిగై కూడా ఏంటో వాళ్ళకి తెలియాలిగా. మరి అదే వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేయడానికి ఇంకా మోటివేషన్ వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నాకు అర్థం అవుతుంది. మీ ఇకిగై ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. లెట్స్ గ్రో టుగెదర్ బడీస్. మళ్ళీ సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.